అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆల్రెడీ ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నేను అడగక ముందే మీ ప్రేమని, మీ బ్లెస్సింగ్స్ని నా పైన చూపించి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నా పేరు అపర్ణ దోమ. ఐఎమ్ ఏ రిజిస్టర్డ్ నర్స్ ఇన్ కెనడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడానికి వచ్చాను. అదేంటి అంటే, ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఫ్రీగా ఇస్తుందన్నమాట. అది ఏంటంటే ఈజీగా చెప్తాను. మన ఇండియాలో నర్సింగ్ అంటే బీఎస్సీ అండ్ జిఎన్ఎం. జిఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు డిప్లొమా అండ్ బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ. సో ఆ జిఎన్ఎం కెనడాలో ఎల్పిఎన్ అంటారు. బీఎస్సీ నర్సెస్ని ఆర్ఎన్ అంటే రిజిస్టర్ నర్స్ అంటారు. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫర్ చేయబోయే కోర్స్ ఏంటంటే ఎల్పిఎన్ అంటే లైసెన్స్డ్ ప్రాక్టికల్ నర్స్ అనమాట. ఇది నర్సింగ్కి సంబంధించిన కోర్సు. నర్సా అని మాత్రం అనుకోకండి. ఈ నర్స్ అనేది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ నర్స్. కెనడియన్ నర్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ నర్స్. ఇక్కడ నేను మన ఇండియన్ నర్సెస్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కానీ మన ఇండియా గురించి తక్కువగా మాట్లాడుతున్నాను మాత్రం అస్సలు అనుకోకండి. నేను అక్కడ ఉండే డిఫరెన్స్కి ఇక్కడ నర్స్ జాబ్ రోల్, అక్కడ నర్స్ జాబ్ రోల్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్తున్నాను. నాకు నచ్చింది ఇక్కడ కెనడియన్ నర్స్గా పనిచేయడము. ఎందుకంటే ఇండియాలో నేను నర్స్గా 13 years చేశాను. అక్కడ నేను చేసే జాబ్కి ఇచ్చే శాలరీ అస్సలు మ్యాచ్ అయ్యేది కాదు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు నర్సెస్ అందరు, కానీ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ వస్తే మాత్రమే ఆ రోల్కి, ఆ పేకి న్యాయం జరిగినట్టు అనిపించింది. ఇంకా ప్రైవేట్ జాబ్స్ అయితే నిజంగా వాళ్ళు ఇచ్చే శాలరీ, మేము చేసే పని చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం అలా కాదు. హైలీ పేయబుల్ జాబ్ ఇది. అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది నర్సింగ్ చేస్తే. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చేసిన వాళ్ళకి, ఆల్రెడీ కెనడాలో వచ్చేసిన వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే, మేము కెనడా వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఏమి చేయకుండా ఇంట్లో ఉంటున్నాము. ఏదన్నా కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఏ కోర్స్ చేస్తే మంచిగా ఉంటుందో అని మాకు తెలియట్లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ చేయండి. అండ్ మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరే, కానీ ఇక్కడ నేను చేసే పని వేరు, మా పనిలో గ్రోత్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, శాలరీలో హైక్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కంపల్సరీ మీకు జాబ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెస్పెక్టబుల్ అండ్ చెప్పాను కదా హైలీ పేయబుల్. అండ్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ మీరు కల్లో కూడా ఊహించలేరు. చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కోర్సు ఎల్పిఎన్ లైసెన్స్డ్ ప్రాక్టికల్ నర్స్ కోర్స్ కంపల్సరీ చేయండి. నా రికమెండేషన్ ఇది 100 to 200%. ఈ కోర్సు గురించి నాకు ఎవరు చెప్పమని స్పాన్సర్షిప్ లేదు. అండ్ ఎవరు డబ్బులు ఇచ్చి నాకు దీన్ని అడ్వర్టైజ్ చేయమని చెప్పట్లేదు. నేనే గవర్నమెంట్ వెబ్సైట్లో రావడం చూసి ఈ కోర్స్ ఎవరికైనా తెలిస్తే ఉపయోగపడుతుంది, వాళ్ళ కెరియర్ బిల్డ్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయాలని ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చాను. సో ఈ కోర్స్ గురించి డీటెయిల్గా వెళ్ళిపోదాము. ఈ కోర్స్ వచ్చేసి 2 to 3 years కోర్స్ అనమాట. ఈ 2 to 3 yearsలో థియరీ అండ్ ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ అంటే మీకు తెలిసిందే, థియరీ క్లాసెస్. అండ్ ప్రాక్టికల్ అంటే మీరు హాస్పిటల్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం డీల్ చేసేది పేషెంట్స్ అంటే హ్యూమన్ బాడీస్తో, కాబట్టి హాస్పిటల్ సైడ్ వెళ్ళి వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అసలు ఎల్పిఎన్ అంటే ఏం అని ఆలోచిస్తున్నారా? ఎల్పిఎన్ అంటే ఇక్కడ ఆర్ఎన్కి రైట్ హ్యాండ్ లాంటిది అనమాట చెప్పాలంటే. అండ్ ఎల్పిఎన్ కింద ఇంకా యుఎన్ అని ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో ఒక టీం వర్క్ లాగా నడుస్తుంది. ఎవరి జాబ్ రోల్ తక్కువ కాదు, అందరు ఈక్వల్గా పనిచేస్తారు, అందరు కంపల్సరీ పనిచేస్తారు. మన ఇండియన్ నర్స్ జాబ్ రోల్కి ఇక్కడ ఉన్న నర్సెస్ జాబ్ రోల్ టోటల్లీ డిఫరెంట్.
నేనిక్కడ ఇండియన్ నర్సెస్‌ని గానీ, ఇండియాని గానీ తక్కువగా చేసి మాట్లాడడం గానీ, తప్పుగా మాట్లాడడం గానీ నేను అస్సలు చేయట్లేదు. అక్కడ ఉన్న జాబ్ రోల్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇక్కడ జాబ్ రోల్ అని చెప్తున్నానంతే. అండ్ ఎల్‌పిఎన్ చేసే వర్క్ ఏంటంటే మెడికేషన్స్ ఇవ్వడము, డ్రెస్సింగ్స్ చేయడము, ట్రెకియోస్టమీ కేరు, ట్యూబ్ ఫీడింగ్స్, ఐవీ మెడికేషన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఇవ్వడం అనమాట. సో, జస్ట్ మెడికేషన్స్ ఇవ్వడమే గదా! ఏముంది అని అస్సలు అనుకోకండి. చదువు మాత్రం చాలా కష్టంగా ఉంటది. వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ కంపల్సరీ చదవాలి. అలా చదివితేనే మీకు నాలెడ్జ్ ఒస్తది. ఆ నాలెడ్జ్ ఉంటేనే మీకు ఏ విధంగా పని చేయాలో తెలుస్తది. మీకు ఏ విధంగా పని చేయాలో తెలిస్తేనే మీరు చేసే వర్క్ ప్లేస్‌లో మీరు కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతారు. సో, నర్సింగ్ జాబ్ చెయ్యాలి అంటే ఆ చదువు చాలా బాగా చదవాలి. కష్టపడి చదవాలి. అన్నీ అర్థం చేసుకొని చదవాలి. అప్పుడే మీకు కాన్ఫిడెంట్ ఒస్తది. నెక్స్ట్ ఎవరు దీనికి అప్లికబుల్? అది ఓన్లీ పీఆర్ వాళ్ళకి అండ్ కెనేడియన్ సిటిజన్స్‌కి మాత్రమే ఈ కోర్స్ అప్లికబుల్. వర్క్ పర్మిట్‌లో ఉన్నాం మేము, స్టూడెంట్ పర్మిట్ మీద వచ్చామన్న వాళ్ళకి ఐయామ్ రియల్లీ సారీ. ఈ కోర్స్ మీకు కాదు. కెనడాలో ఉన్న వాళ్ళకి, పీఆర్‌తో ఉన్న వాళ్ళందరికీ ఈ కోర్స్‌కి అప్లికబుల్ అనమాట మీరు. సో, ఈ కోర్సు ఏ ఏ ప్రావిన్స్‌లో ఇస్తున్నారు ఫ్రీగా అంటే, నాకు తెలిసినంత వరకు 2 ప్రావిన్స్‌లు ఉన్నాయి. ఒంటారియో ఒకటి అండ్ పీఈఐ, అది నేనుండే ప్రావిన్స్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్. ఈ 2 ప్రావిన్స్‌లో మాత్రమే ఈ కోర్స్ ప్రజెంట్‌గా ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది. సో, ఈ ప్రావిన్స్‌లో మేము వేరే ప్రావిన్స్‌లో ఉన్నాము. మరి ఈ ప్రావిన్స్‌లో కోర్స్ వచ్చి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ ప్రావిన్స్ నుండి మొత్తానికి ఈ ప్రావిన్స్‌కి మూవ్ అయిపోవాలి. ఈ ప్రావిన్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట ఈ కోర్సు. అండ్ ఈ కోర్సు ట్యూషన్ ఫీజు వచ్చేసి మనం తీసుకోవాలి అనుకుంటే $22,000 to $23,000 మనం పే చేయాల్సి ఉంటాయి 2 to 3 ఇయర్స్‌కి. కానీ గవర్నమెంట్ ఆ కోర్స్ ఫ్రీగా ఇస్తుంది. సో, ఇది హైలీ రికమెండబుల్ కోర్స్. మీరు ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఎందుకు మాకు ఈ కోర్స్ ఇప్పిస్తుంది అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. ఈ కోర్స్ ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ ఉంటుంది అనమాట గవర్నమెంట్తో కోర్స్ తీసుకునే వాళ్ళకి. ఏంటంటే మీరు ఏ ప్రావిన్స్లో అయితే ఈ ఎల్‌పిఎన్ పాస్ అవుతారో, ఐ మీన్ ఒంటారియోలో కానీ లేకపోతే పీఐలో కానీ, మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ ఇదే ప్రావిన్స్లో ఉండి జాబ్ చేస్తాము అని అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సరే, మేము అంత కోర్స్ తీసుకొని అగ్రిమెంట్ బ్రేక్ చేసేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నారా? నాకు కూడా తెలియదు అంత డీటెయిల్గా. నాకు తెలిసి ఒకవేళ అది బ్రేక్ చేస్తే మీ లైసెన్స్ వర్తించేది, ఇంకెక్కడ అప్లికబుల్ లేకుండా చేస్తారు అనేది నా నాలెడ్జ్ ప్రకారం నేను అనుకుంటున్న విషయం అనమాట. సో, ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ వర్తిస్తుంది. అండ్ ఇక్కడే 2 ఇయర్స్ ఉండి పని చేయాలి అనే అగ్రిమెంట్ మీరు సైన్ చేస్తే మాత్రమే ఈ కోర్సులోకి ఎంటర్ అవుతారు. సో, టోటల్లీ 5 to 6 ఇయర్స్ వచ్చి మీరు ఆ ప్రావిన్స్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, మీరు ఒకవేళ ఈ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అండ్ ఈ కోర్సులోకి ఫుల్ టైం కోర్స్ కాబట్టి మేము ఆల్రెడీ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నాం, ఈ కోర్స్ తీసుకోవచ్చా అంటే అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఫుల్ టైం కోర్స్, దట్టు మెడికల్ కోర్స్ కాబట్టి మీరు పార్ట్ టైం జాబ్ కానీ ఆర్ క్యాజువల్ వర్క్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా కావాలంటే కూడా ఈ కోర్స్ వాళ్ళు మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. సో, మీరు ఫైనాన్షియల్గా ఏదన్నా నీడ్ కావాలంటే వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా కూడా. ప్రజెంట్ నర్సింగ్ జాబ్ డిమాండ్ చాలా ఉంది ఇక్కడ. అండ్ అంటే ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం, క్యాజువల్ అని వర్క్స్ ఉంటాయి అనమాట. ఫుల్ టైం ఏంటంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు పోయేది ఫుల్ టైం. అంటే వాళ్ళు వేసిన స్కెడ్యూల్లో మనం వెళ్ళాలి, పని చేయాలి, రావాలి. పార్ట్ టైం అంటే తెలిసిందే కదా, వీక్ వచ్చి ఇన్ అవర్స్లో మాత్రమే నేను పని చేస్తాను, అప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు. క్యాజువల్ అనేది ఉంది చూడండి, ఆ క్యాజువల్ ఏంటంటే
ఎవరన్నా రాకపోతే మనకు కాల్ చేస్తే వెళ్ళాలి. లేకపోతే లేదు అనమాట. సో, నాకు ఈ ఈ ప్రొఫెషన్‌లో నాకింద మరి వేరే ప్రొఫెషన్‌లో ఉంటదో లేదో నాకంత తెలియదు గానీ, ఇది నాకు నచ్చిందనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో అరే! నేను ఇన్ని గంటలు పని చేయలేను అని అనుకుంటే మనం క్యాజువల్‌గా చేసుకున్నా మంచి అమౌంట్ వచ్చే జాబ్ రావాలి. ఇక్కడే ఉండాలి అని డిసైడ్ అయిపోయి, ఇక్కడనే చావో, రేవో మేముండేది ఇక్కడే, మా పిల్లలుండేది ఇక్కడే, మా జీవితం అంతా కెనడాలోనే అనుకునే వాళ్ళు మాత్రం స్మార్ట్‌గా థింక్ చేయండి. చేసే ఉద్యోగమైనా ఎన్ని గంటలు చేస్తే అన్ని మంచిగా జీతం వచ్చేది జేయాలని నా ఉద్దేశం. సో, మాకింకా కొన్ని డీటెయిల్స్ కావాలి. ఇంకొన్ని పాయింట్స్ మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. దానిలో వెబ్‌సైట్ ఓపెన్ అవుతది చూడండి. ఇక్కడ పీఐ వాళ్ళకి మాత్రం స్కిల్స్ పీఐ అనే వాళ్ళకి మీరు మెయిల్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. నా ఉద్దేశ ప్రకారం మెయిల్ చేస్తే బావుంటది. అంటే డీటెయిల్‌గా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు అడగాల్సిన క్వెషన్స్ అడగొచ్చు. ఐ మీన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ కావాలా? ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేయండి. కోర్స్‌లో జాయిన్ అవ్వండి. హ్యాపీగా ఉండండి. బాయ్.